హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే మన కొండవీటి వాగు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కన అయితే ఉన్నాం అనమాట. ఇక్కడే మనకి రిజర్వాయర్ కూడా ఒకటి వచ్చిద్దండి, ఈ కొండవీటి వాగుకి సంబంధించిన రిజర్వాయర్. ఇది చూద్దాం మనం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరి వీడియో అయితే చూసేయండి. మరి చూడండి, మనం ఇటువైపు చూసుకుంటే మన శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉంది కదండి, 300 ఎకరాల్లో. అది అటువైపే ఉందన్నమాట. అది వచ్చేసి శాఖమూరు అట్లు లారీలు అవన్నీ వస్తున్నాయి కదండి, అక్కడైతే పని పూర్తయిందండి చాలా వాటికి. దాని తర్వాత ఇదిగోండి, ఇది చూస్తుంది ఇదంతా వచ్చేసి మనకి ఈ విట్ యూనివర్సిటీ అండి. అది ముందు వైపు కడుతుంది వచ్చేసి, దాని బ్యాక్ సైడే అనమాట మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉండిద్ది. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే చివరి వరకు అయితే చూడండి. ఇదిగోండి, చూసారు కదండి, ఈ వెడల్పు అంతా 135 మీటర్ల వెడల్పు అండి. చూడొచ్చు మీరు. ఇది ఈ కాలువ లోతు కూడా ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఈసారి కింద నుంచి చూద్దాం ఎంత లోతు ఉందో, మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. అలాగే ఇది కూడా చూసారు కదండి, ఇక్కడ ఇలా వాలుగా అయితే చేసుకున్నారనమాట. గడ్డి బెడ్డింగ్స్ లాగా అయితే వస్తాయండి మనకి చుట్టుపక్కల. అలాగే 450 ఎకరాల్లో మనకి రిజర్వాయర్ అనేది ఒకటి కడుతున్నారండి, అది కూడా ఇక్కడే అనమాట. దానికోసం అదిగోండి ఆ ప్లేస్ అనమాట, చూపిస్తాం మీకు. అది కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనం అయితే లోపలికి వచ్చాం ఇప్పుడే. ఇక్కడ నుంచి చూడండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపించిద్దండి బాగా ఎంత వెడల్పు ఉంది ఏంటి అనేది. అక్కడ నుంచి దాదాపు ఇక్కడ దాకా అండి, చాలా పెద్ద కాలం అండి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను అనమాట. మీకు అక్కడ ఒక 7 అడుగులు, ఒక 10 అడుగులు ఉండిద్దండి అక్కడ. అది వచ్చేసి దాని తర్వాత కొంచెం ఇలా చదునుగా అయితే ఉంది. దాని తర్వాత ఇదే అండి లోతు. ఇక్కడైతే ఇంకా లోతు ఉంది. ఇది మొత్తం 2 స్టెప్పుల్లాగా అయితే ఉందండి. 3వ స్టెప్ వచ్చేసి మనకి గడ్డితో పెడతారన్నమాట. ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి క్లారిటీగా. ఒకసారి ఫోను పైకి ఎత్తి చూపిస్తా అండి. ఇక్కడ నుంచి మీరు ఎంత హైట్ ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. అలాగే ఇంకా మనకి పనులు అనేవి జరుగుతున్నాయండి. ఆ చివర అక్కడ దాకా వెళ్ళి చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో, పైకి చూపిస్తా. చూస్తున్నారు కదా అండి ఎంత హైట్ ఉందో. నా చెయ్యి కూడా ఎత్తి పెట్టా, ఇంకా హైట్ ఉందండి, చాలా ఎత్తండి. చూడొచ్చు మీరు. దానిపైన ఇంకొక స్టెప్ అయితే ఉందండి పై వైపు, చూపిస్తా మీకు. ఇదిగోండి, మనమైతే లోపల దాకా వచ్చామన్నమాట. అక్కడ కూడా చూడొచ్చు చివరి వైపు పనులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడైతే వెళ్ళి ఆ రిజర్వాయర్ ఎంత విస్తీర్ణంలో ఇప్పుడు ఉంది, దాన్ని ఎంతగా విస్తరిస్తారు అనేది చూద్దామండి ఒకసారి. అలాగే మనం ఒకసారి మీకు శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర కొండవీటి వాగు కోసం ముందు మొదలు పెట్టారు కదండి అక్కడ పనులు, అదే అండి స్టార్టింగ్. అక్కడ చూపిస్తా అండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇదే అండి మన రిజర్వాయర్ కోసం కేటాయించిన స్థలం అయితే మొత్తం చూడొచ్చు మీరు. ఆ కొండకి ఆనుకొని అయితే అక్కడ నుంచి మొదలైద్దండి ఇది మొత్తం. ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. ఇది గతంలోనే తవ్వారండి చాలా లోతుగా. దగ్గర మనకి ఆ లారీలు వస్తున్నాయి కదండి, దాని పక్కన అటువైపు దాకా కూడా ఉంటుందండి రిజర్వాయర్ అనేది. విస్తరణ చాలా దూరం వరకు విస్తరించి ఉంటుంది. చూడొచ్చు ఎస్ఆర్ఎం కూడా బ్యాక్ సైడే ఉంది. ఇది మన సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి అయితే ఇటువైపుకి నీళ్ళు అనేవి మళ్ళిస్తారండి. మళ్ళిచ్చి అలాగే ఫ్లాగ్స్ తో మార్కింగ్ కూడా చేసుకున్నారు, చూడొచ్చు మీరు.
చాలా దూరం వరకు విస్తరించిందండి. ఇలాగే ఇది మనమైతే ఇక్కడ అటువైపు చూసాం కదండి, లోపలికి లోతు ఎంత ఉంది ఏంటి అనేది. అలాగా ఇక్కడ నుంచి ఇలాగా కంటిన్యూటీగా చేసుకుంటూ వెళ్తున్నారండి. చాలా దూరం వరకు పూర్తి చేశారు. ఇది వచ్చేసి చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదైతే మనకి నీరుకొండ పక్కన వచ్చిద్దండి. ఇది కూడా శాఖమూరు విలేజ్ కిందకే వచ్చిద్ది అనమాట. చూడొచ్చు ఎంత లోతు తవ్వుతున్నారు ఏంటి అనేది. మొన్న 2 రోజుల కిందటే వర్షం కూడా పడిందండి. అయినా బుడద కూడా ఏమీ లేదు. చూడొచ్చు మీరు ఇంకా పొడిగానే ఉందండి. ఇంకా మొన్న రాత్రి చాలా పెద్ద వర్షమే పడింది అనమాట. ఇంకా భారీ వర్షాలు వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఈ కాలువలు అనేవి రూపొందిస్తున్నారండి. చూడొచ్చు మీరు ఇదంతా ఎంత లోతుందో. ఆల్రెడీ మనకి అక్కడ లారీ ఉందండి. చూడొచ్చు ఇది కూడా ఎంత లోతులోకి దిగుతుందో లారీ. ఇక్కడ నుంచే లారీ అంత ఎత్తు అయితే ఉందండి ఒకటి. ఇంకోటి కూడా చూడొచ్చు, ఇంకో స్టెప్ కూడా ఉందన్నమాట. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. దీని పక్కనే మనం రిజర్వాయర్ కూడా చూసాం కదండి, అది కూడా పక్కనే ఉందన్నమాట రైట్ సైడ్. ఇప్పటిదాకా చాలా వరకు తవ్వేశారండి. దాదాపు మనమే ఒక 4-5 కిలోమీటర్లు లోపలికి వచ్చి చూస్తున్నామండి. ఈ కాలువ మొత్తం తవ్వుతున్నారు. అలాగే మీకు చూపిస్తానండి. ముందు వైపు కూడా ఇంకా చూస్తాం. ఎంత దూరం మనం చూపించగలుగుతాం అంత దూరం మీకు చూపిస్తాను. అలాగే మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరిని చూస్తుంటే. అలాగే లైక్ చేయండి. అలాగే మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం. ఇదిగోండి మనం ఆ చివర చూసాం కదండి, అలాగే చూసుకుంటే ఇటువైపు వచ్చాం. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి ఎంత వెడల్పుతో ఎంత లోతుగా చాలా దూరం వరకు తవ్వారు. అలాగే అక్కడ చూడొచ్చు టిప్పర్లు ఎన్ని ఉన్నాయో. చాలా టిప్పర్లు అయితే ఆగినాయండి ఈ పనుల కోసం వాడే అనమాట. ఇవన్నీ మట్టిని ఎక్కడ వేస్తున్నారని కూడా అడిగారండి. కొంత మట్టిని అయితే ఇదిగోండి ఆ పక్కన సైట్లో అనేది వేస్తున్నారు. అలాగే చూసుకుంటే శాఖమూరు టిక్కో హౌసెస్ అండి పక్కన కనిపిస్తున్నాయి వచ్చేసి. అక్కడైతే మట్టిని తోలుతున్నారండి. అలాగే ఏదన్నా సైట్లో వర్క్కి మట్టి కావాలంటే అక్కడికైతే తీసుకెళ్తున్నారండి మట్టిని. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అలాగే ఒకసారి రైట్ సైడ్ రిజర్వాయర్ కూడా ఒకసారి చూద్దాం అండి అక్కడ నుంచి. ఇదిగోండి చూడండి ఎంత హడావుడిగా ఉందో ఈ పనులతో ఈ వాహనాలతో. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా చూద్దాం ఒకసారి. ఇవన్నీ అటువైపు ఎస్ఆర్ఎం బ్యాక్ సైడ్ పనులు జరుగుతున్నాయండి. కొండవీటి వాగు ఒక్క పనులు. అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు భారీగా జరుగుతున్నాయి.
నుంచి కనిపిస్తుంది మనకి బాగా మొత్తం చూడొచ్చు. ఇదంతా రిజర్వాయర్ అండి. అటువైపు నుంచి కూడా చూపించా కదా మీకు, ఇదంతా రిజర్వాయర్.